తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై వైసీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. విభజన అంశాలపై తక్కువగా చర్చించి ఇతర అంశాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. కేంద్రం ప్రమేయం లేకుండా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చించుకుంటే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. భద్రాచలం వద్ద 5 గ్రామాలు తెలంగాణకు అప్పగిస్తామంటున్నారని, ఏపీలో తెలంగాణకు పోర్టు, తిరుమల ఆలయ వంటి అంశాలపై స్పష్టత రావాలన్నారు. చర్చల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భాటి విక్రమార్క పాల్గొన్నారని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ఉంటే చర్చలకు మరింత ప్రాధాన్యత ఉండేదని మార్గాని భరత్ అన్నారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే వచ్చారు. ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు, అది మర్చిపోబాకండి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు బూటక హామీలు, అలవి కాని హామీలు. జగనన్న నేను ఒక్కరికి అమ్మఒడి ఇస్తానంటే, చంద్రబాబు నాయుడు గారు నేను నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురికి అమ్మఒడి ఇస్తానంటే నిజంగా ప్రజలు కూడా ఆశపడ్డారు. ఇది కాకుండా ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉంటే 1500 నెల ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా ఏంటంటే హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. ముందర అధికార పీఠం ఎక్కేయాలి, కుర్చీ ఎక్కేయాలి, దాని తర్వాత అవి నిలబెట్టుకుంటారా లేదా అనేది సెకండరీ. ఇవన్నీ చూసి ప్రజలు ఆశపడి ఓట్లేసారు తప్పితే మన ఫేస్ చూసి కాదు, మన ఫేస్ వాల్యూ చూసి కాదు. ఇవన్నీ కూడా ఫస్ట్ నువ్వు ఆలోచన చేసుకో. అసలు నువ్వెవడో కూడా రాజమండ్రిలో ఎవరికి కూడా పెద్దగా సరిగ్గా తెలియదు. నువ్వేదో నా గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మిగతా ఛానల్లోనూ వీటిల్లోనూ తమరు ఫేస్ ఏదో చూపిస్తున్నారు. మనం ఏదో మన గొప్పతనం ఏం కాదు, ఏదో నువ్వు కూడా పోల్ చేసుకోవడమే. ఏదో తమరు ఫేస్ చూసి తమరేం ఇక్కడ గెలవలా, ఫస్ట్ తెలుసుకోండి. ఇందులో కూడా మాకు రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇలాగా నేను ఇప్పుడు ఇందాక చెప్పానుగా, వీళ్ళందరినీ చూసి ప్రజలు గమ్మున ఆశపడి ఓట్లేశారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా మీ పైన ఇంకా చాలా బృహత్తరమైన బాధ్యత ఉంది. ఏం బాధ్యత అంటే, ఇప్పుడు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా నిలబెట్టుకోండి. ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ పాటికి అమ్మఒడి రావాలా, ఎందుకు ఇవ్వాలా? ఈ పాటికి పిల్లలకి స్కూల్ డ్రెస్లు, యూనిఫామ్ల దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి అన్ని ఇవ్వాలా, ఎందుకు చేయలా? విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా ఇవన్నీ కూడా రావాలా? ఈ పాటికి జగన్ ఉండి ఉంటే ఇవన్నీ ఎప్పుడో అకౌంట్స్